నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ కొత్తల్లుడి బాధ్యత. పిల్లలు, కథ మొదలు పెడదామా? రంగరాజుది పెద్ద కుటుంబం, 10 మంది పిల్లలు. పెద్దవాళ్ళ 6 ఆడపిల్లలే. అయితే రంగరాజు 100 ఎకరాల మాగాణి భూమి గల సంపన్నుడు. అందుచేత అతని కుటుంబానికి వైభోగంగా జరిగిపోతున్నది. పెద్ద కూతురికి పెళ్లి చేశాక రంగరాజు దీర్ఘ వ్యాధితో మంచాన పడ్డాడు. అందుచేత ఆయన తన పెద్దల్లుణ్ణి తన ఇంటనే ఉండి ఇంటి బాధ్యత వహించమని కోరాడు. పెద్దల్లుడు రాజయ్య పెద్ద దివాణానికి పెత్తనం దొరికింది కదా అని ఒప్పుకున్నాడు. అతను మంచి వ్యవహార దక్షత గలవాడనడానికి సందేహం లేదు. మామగారి వ్యవహారాలు ఆకళింపు చేసుకోవడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. రంగరాజు పొలాలను పశువులను చూసే నౌకర్లు 30 మంది దాకా ఉన్నారు. రాజయ్య గాది కింద పందికొక్కులాగా మామగారి ద్రవ్యాన్ని తాను వీలైనంత వెనకేసుకోసాగాడు. అందుకోసం మామగారి కుటుంబం పొదుపు అవలంబించేలాగా చేశాడు. ఏడాదికి 3 సార్లే కొత్త బట్టలు, వారానికి ఒక్కసారే పిండి వంటలు. అతను తన మరదళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తన తోడల్లుళ్ళు తన చెప్పు చేతల్లో ఉండేవాళ్లుగా చూసి మరీ చేశాడు. అతని వ్యవహారాల్లో జోక్యం కలుగజేసుకోకుండా ఉంటే అతను తమకు సుఖంగా జరుగుబాటు అయ్యేలాగా చూస్తాడని వాళ్ళు గ్రహించి అతని పెత్తనం నిరాఘాటంగా సాగనిచ్చారు. ఇలా ఉండగా రంగరాజు 6వ కూతురు పెళ్ళి రాజయ్య ఇష్టప్రకారం జరగలేదు. ఆ పిల్ల వీర్రాజు అనే యువకుణ్ణి ప్రేమించి అతన్ని తప్ప పెళ్ళాడనంది. ఆ ఇద్దరికి పెళ్లి జరిగింది. దానితో రాజయ్యకు చిక్కులు ఆరంభమయ్యాయి. వీర్రాజు వయసుకు చిన్నవాడైనా మంచి తెలివితేటలు గలవాడు. అతను రాజయ్య ప్రతి చర్యను ఎక్కదీసి ప్రశ్నించసాగాడు. ఇందువల్ల రాజయ్య పెత్తనానికి అడుగడుగున ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ప్రమాదాన్ని గ్రహించి అతను తన మామగారితో, చూస్తున్నారు కదా, ఇటీవల మనకు డబ్బిబ్బంది ఎక్కువగా ఉంటున్నది. కారణం మరేమీ లేదు. ఇంట బయట కూడా క్రమశిక్షణ తగ్గిపోయింది. నేను ఇంటికి అల్లుణ్ణి గాని ఆస్తికి వారసుణ్ణి కాను కదా, అందుకని నా మాట ఎవ్వరూ వినడం లేదు అన్నాడు. ఈ మాటకు రంగరాజు నొచ్చుకొని, అయితే ఏం చేయాలి అని అడిగాడు. మీకు నా మీద నమ్మకం ఉంటే మీ పెద్దబ్బాయికి కాస్త వ్యవహార జ్ఞానం అబ్బేదాకా ఆస్తిని కాపాడటానికి సర్వ హక్కులు నాకు ఇచ్చినట్టు ప్రకటించండి అన్నాడు రాజయ్య. ఆ ప్రకారమే రంగరాజు ఇంటిల్లపాదిని పనివాళ్లను పిలిచి రాజయ్య ఏం చెప్పినా అది తాను చెప్పినట్టేనని, అతని మీద ఎవరు ఫిర్యాదు చేసినా తాను వినబోవడం లేదని చెప్పేశాడు. ఇంక రాజయ్య విజృంభించి మామగారి సొత్తును మరింత చురుగ్గా కొల్లగొట్టసాగాడు. అందరికన్నా ఎక్కువ ప్రతిబంధకంగా ఉన్న వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ చేసి న్యాయాధికారులకు అప్పగించి నిర్బంధంలో పెట్టించాడు. వ్యవహారం ఇలా ముదిరినాక రంగరాజు ఆక్షేపణ తెలిపితే ఆయనకు మతి చెల్లించిందని రాజయ్య ప్రచారం చేశాడు. అతనికి ఇక అడ్డు లేదు. అతను తన సొంత ఊర్లో బహిరంగంగానే పెద్ద మేడ కట్టించనారంభించాడు. అయితే వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ నిలువలేదు. అతన్ని అధికారులు నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. అతను పరిస్థితులన్నీ తెలుసుకొని న్యాయాధికారితో రాజయ్య దుర్మార్గాలన్నీ చెప్పి తన మామగారికి పిచ్చెక్కిందని గదిలో బంధించి ఉంచాడని వైద్యుల చేత పరీక్ష చేయించమని కోరాడు. వైద్యులు రంగరాజును పరీక్షించి ఆయనకు ఎలాంటి పిచ్చి లేదని చెప్పారు. రంగరాజు తన పెద్దల్లుడికి లోగడ ఇచ్చిన పెత్తనం రద్దు చేసి దాన్ని వీర్రాజుకు అప్పగించాడు. కొన్ని నెలలు గడిచాయి. రాజయ్య అసలు స్వరూపం బయటపెట్టడం తప్ప వీర్రాజు మరేమీ సాధించలేదు. పనివాళ్లలో చురుకు లేదు. రాజయ్య కొందరు పనివాళ్లను కూడగట్టుకునేందుకు వారికి సోమరితనం అప్పాడు. దానివల్ల ఇతరులకు కూడా పనిలో శ్రద్ధ పోయింది. తమ శ్రమ ఫలితం గురించి వాళ్ళు గర్వించటం మానేశారు. పశు సంపద కూడా అస్తవ్యస్తంగా ఉన్నది.
వీర్రాజు ఈ పరిస్థితిని కొంచెం కూడా మార్చలేకపోయాడు. అతడు తన అసక్తతను గురించి ఒకసారి రంగరాజుతో మాట్లాడాడు. రంగరాజు నవ్వి, రాజయ్య దుర్మార్గుడైనంత మాత్రాన సమర్థుడు కాకపోలేదు. అతని స్వార్థం అతని సామర్థ్యాన్ని దెబ్బతీసింది. అతని తప్పులు ఎంచడం మానేసి ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచే మార్గం చూడు. కొత్తల్లుడివైన నీ బాధ్యత అదే అన్నాడు. దానితో వీర్రాజు రాజయ్య విషయం మరిచిపోయి రంగరాజు ఆస్తిని సక్రమైన మార్గంలో పెట్టి 2 ఏళ్లలో పూర్వపు ఐశ్వర్యాన్ని వైభోగాన్ని తిరిగి నెలకొల్పాడు. పిల్లలు పూర్వం అధిక సంతానాన్ని కని ఇంట్లో ముందు కూతురు పుడితే ఆ కూతురికి పెళ్లి చేసి ఆ అల్లుడును కొడుకు పెద్దయ్యే వరకు ఇల్లరికం ఉంచుకునేవారు. కాకపోతే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క చరిత్ర. ఒక ఇంట్లో అల్లుళ్ళ చేత గొడ్డు చాకిరీ చేయించుకొని ఉత్త చేతులతో తరిమేస్తారు. మరొక ఇంట్లో తల్లి కూతుళ్ళు పెత్తనం చేసి ఇంట్లో కొడుకులను అల్లుళ్లను పైకి రానివ్వరు. లేదా మనం కథలో చెప్పిన విధంగా అల్లుళ్ళకి పెత్తనం ఇస్తే కుటుంబం మొత్తాన్ని దోచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2 పిల్లలు లేదా ఒక్కరిని మాత్రమే కంటున్నారు. ఇలాగ ఎవ్వరూ ఆలోచించటం లేదు. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.